అశ్వత్థామ హత కుంజరః అన్న మాట అశ్వత్థాముని ఎందుకు వినాశకారునిగా మార్చింది? దుర్బుద్ధి గల స్నేహాలు మన జీవితాలను, కీర్తి ప్రతిష్టలను ఎలా నాశనం చేస్తాయి అన్నదానికి ఉదాహరణగా నిలిచాడు అశ్వత్థాముడు. తాత్కాలిక కోపతాపాలు, పొగడ్తలు మన బుద్ధిని ఎలా మందగింప చేస్తాయి, విచక్షణను ఎలా కోల్పోయేలా చేస్తాయి అన్న వాటికి సమాధానంగా అశ్వత్థాముడు నిలిచాడు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆకాశవాణి టాక్స్. మన చివరి వీడియోలో అశ్వత్థామ జన్మ రహస్యం, అతని శక్తి సామర్థ్యాల గురించి తెలుసుకుందాం. ఇవాల్టి మన వీడియోలో అసలు ఏ కారణాల చేత అశ్వత్థామ శ్రీకృష్ణుడిచే శాపగ్రస్తుడయ్యాడు, దుర్యోధనుడికి అశ్వత్థామ ఇచ్చిన మాట ఏంటి, మరి అశ్వత్థామ ఇంకా ఈ భూమి మీద సంచరిస్తూనే ఉన్నాడా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కోసం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మహాభారత సంగ్రామంలో ప్రాణాలతో ఉన్నవారిలో అశ్వత్థాముడు ఒకడు. అశ్వత్థామ హత కుంజరః అన్న మాటలు అశ్వత్థాముని వినాశకారిగా మార్చాయి. కురుక్షేత్ర సంగ్రామంలో ద్రోణుడి దాటికి పాండవ సేనలు నిలువలేకపోతాయి. ద్రోణుడు పాండవ సేనల మీద విరుచుకుపడుతుంటాడు. ఆయనను నిలువరించగల శక్తి పాండవులకు లేదు. ద్రోణుణ్ణి ఎదుర్కోవడం కోసం శ్రీకృష్ణుడు ధర్మరాజుతో, ధర్మరాజా, అశ్వత్థామ అన్న పేరు పోలిన ఏనుగు ఒకటి మరణించింది. నీవు అశ్వత్థామ హత అని గట్టిగా పలికి కుంజరః అని పలుకు. కొడుకు మరణ వార్త విని ద్రోణుడు అస్త్ర సన్యాసం చేస్తాడు. అదే అదునుగా అర్జునుడు ఆయనను అంతమొందిస్తాడు. ఇలా తండ్రిని పన్నాగం పన్ని చంపినందుకు అశ్వత్థాముడు పాండవుల మీద కోప జ్వాలలతో రగిలిపోతుంటాడు. అలా యుద్ధం ముగిసే నాటికి 18వ రోజు దుర్యోధనుని అంతమొందిస్తాడు భీముడు. రక్త మడుగులలో కొన ఊపిరితో ఉన్న దుర్యోధన్ని అశ్వత్థాముడు కలుస్తాడు. అప్పుడు దుర్యోధనుడు అశ్వత్థామునితో, నీకు చేసిన ద్రోహం మరొక మిత్రమా, నీ అంత బలవంతుడు లేడు, పాండవులను నీవే అంతమొందించగలవు అని దుర్యోధనుడు అశ్వత్థాముని ఆగ్రహానికి ఆయువు పోస్తాడు. దీనితో ముందుగానే కోపంతో రగిలిపోతున్న అశ్వత్థామ పాండవులను అందరినీ అంతమొందిస్తాను అని దుర్యోధనుడికి మాట ఇస్తాడు. పాండవులను ఎలా అయినా అంతమొందించాలని క్రోధంతో విచక్షణను మరచి దుష్టపన్నాగం పన్నుతాడు అశ్వత్థాముడు. పాండవులు నిద్రిస్తున్నప్పుడు వాళ్ళ గుడారాలకు జొరపడి వాళ్ళని అంతం చేస్తాను అని ఆలోచన చేస్తాడు. కృపాచార్యుడు, వద్దు అశ్వత్థామ, అది అధర్మం, యుద్ధ నియమాలకు ఉల్లంఘం, ఇది తప్పు అని చెప్పిన పాండవులు ధర్మబద్ధంగా యుద్ధం చేశారా? శ్రీకృష్ణుడు ధర్మాన్ని తప్పలేదా? నా తండ్రిని అంతమొందించలేదా అని వాళ్ళకి నచ్చజెప్పి ఈ దుష్ట ఆలోచన చేస్తాడు. అలా రాత్రి వేళ అందరూ నిద్రిస్తున్న సమయంలో పాండవుల గుడారాల మీదకి విరుచుకు పడతాడు అశ్వత్థాముడు. కానీ పాండవులు ఆ రాత్రి అక్కడ ఉండరు. కానీ కోపంతో విచక్షణ కోల్పోయి పాండవుల పిల్లలను, వారి అనుచరులను హతమారుస్తాడు అశ్వత్థాముడు. ఈ విషయం తెలుసుకున్న పాండవులు అశ్వత్థాముని అంతమొందించడానికి సిద్ధమవుతారు. అర్జునుడికి అశ్వత్థామునికి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. అశ్వత్థాముడు అర్జునుడి మీదకు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. బదులుగా అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. 2 గొప్ప శక్తివంతమైన అస్త్రాలు తలపడితే ప్రపంచ వినాశనం తప్పదని వ్యాసుడు, నారద మహర్షి అస్త్రాలను ఉపసంహరించుకోండి అని అర్జునుడిని, అశ్వత్థాముని వేడుకుంటారు. అలా అర్జునుడు పెద్దల మాటలను గౌరవించి అస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు. కానీ క్రోధంతో రగిలిపోతున్న అశ్వత్థామ మాత్రం ఆ బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడి భార్య అయిన ఉత్తర గర్భం మీదకు మళ్లిస్తాడు. ఇవన్నీ గమనిస్తూ ఉన్న శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో బ్రహ్మాస్త్రాన్ని నిర్వీర్యం చేసి ఉత్తర గర్భంలోని శిశువును రక్షిస్తాడు. ఇన్ని తప్పులకు కారకుడైన అశ్వత్థాముడును శ్రీకృష్ణుడు శపిస్తాడు. విచక్షణ కోల్పోయి ధర్మాన్ని మరచి ఒక గురు కుమారుడవై ఇంతటి అపఖ్యాతిని మూటకట్టుకున్నావు. కలియుగాంతం వరకు కుష్ఠవ్యాధి గ్రస్తుడవై ఆకలి దప్పికలతో అరణ్యాలలో సంచరిస్తూ ఉండు. నీ గాయాల నుండి నెత్తురు, చీము వస్తూ దుర్గంధంతో ఎవరూ నీ దగ్గరికి కూడా రాకుండా ఇలానే ఒంటరిగా జీవించు అని శపిస్తాడు. అశ్వత్థాముని నుదుటి మీద ఉన్న రత్నమణిని కూడా భీముని చేత తొలగింపచేస్తాడు శ్రీకృష్ణుడు. ఇలా అశ్వత్థాముని శ్రీకృష్ణుడు శపిస్తాడు. చూసారా, కోపం ఎంతటి వారినైనా పతనం చేస్తుంది అన్నదానికి ఉదాహరణగా నిలిచాడు అశ్వత్థాముడు. ఒక్కసారి అశ్వత్థామ ధర్మబద్ధంగా ఆలోచించి ఉంటే శాపం వరమై ఉండేది.
అలా ఆనాటి నుండి అశ్వత్థామ ఈ భూమి మీద సంచరిస్తూనే ఉన్నాడు అని చెప్పుకుంటారు. ఇంకా అశ్వత్థామ భూమి మీద ఉన్నాడు అనడానికి ఎన్నో కథనాలు ఉన్నాయి. 13వ శతాబ్దానికి చెందిన పల్లవ వంశస్థుడైన పృథ్వీరాజ్ మహారాజ్ యుద్ధం ఓడిపోయి అరణ్యాలలో సంచరిస్తున్నప్పుడు ఆయన అశ్వత్థాముని కలిశారని, అలాగే ఒక మధ్యప్రదేశ్ డాక్టర్ వద్దకు అశ్వత్థాముడు ట్రీట్మెంట్కి వస్తూ ఉంటాడని, టింబే స్వామి అనే స్వామీజీ అశ్వత్థాముని 1912లో ఒక దట్టమైన అడవిలో చూశానని, ఇలా ఎన్నో కథనాలు ఉన్నాయి. ఏది ఏమైనా అశ్వత్థామ ఇంకా బ్రతికి ఉంటే మరి కలియుగాంతం కల్కిని కలుస్తాడా? కల్కిని కలిసిన తర్వాత కలిని అంతం చేయడానికి అతనికి తోడుగా నిలుస్తాడా? మీరు ఏమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఇలా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు ఆకాశవాణి టాక్స్ ఛానల్ మాత్రం మార్చకండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.